అవి పెంచుకున్న మొక్కలు. హాయ్ అండి, మళ్ళీ మేడ మీదకి వచ్చేసామండి. ఎందుకు వచ్చాం అనుకుంటున్నారా? కొయ్యగూర మిరపకాయలు ఉన్నామండి, కోస్తాం చూడండి. ఇక అప్పలరసమ్మ గారు ఆవిడ నేను వచ్చాము. కొయ్యగూర ఆవిడ పెంచుకున్న కూర కోసుకోవడానికి వచ్చానండి. కొయ్యగూర బాగుంటదని వండుదామనేసి. ఇక మిరపకాయలు కూడా మిరపకాయలు కూడా బాగానే ఉన్నాయి. కోసిలే ఇక సగం కూడా కొయ్యగూర కోస్తాను. మరేటి మీరు కూడా అలాగే వేయండి. గోళాలంట మంచిదే, మన చేతితో పెంచుకున్న కాయగూరలు తింటే ఆరోగ్యం వంటికి కదా ప్రసమ్మ. బాగానే ఉంటుంది పండించుకుంటే. మందులు వేయని కూర రోగాలు ఉండవు చక్కగా. హాస్పిటల్కి వెళ్ళిపోతాను మా కూరలు తినిస్తే. మరి ఇలాంటివి తింటే మరి హాస్పిటల్కి వెళ్ళము మనం. ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కూడా బాగా మీరు కూడా అలాగే పండించండి. ముందు చిక్కికు నువ్వు పేనం తీసి ఆ మొదలండి మళ్ళీ చిగుళ్ళు వస్తాయి. నీ మొదలెందుకో ఎవడు చిగుళ్ళు చిక్కుంటారు కానీ మళ్ళీ చిగురెట్టేది ఇదే. కొయ్యగూర కొయ్యగూర పట్టుకుని వచ్చారమ్మా కుమ్ముళ్ళండి అక్కడ అటు సైడ్ జోరేసిపేట కాయలు కోసేస్తాను. ఉంచుతాను విత్తనాలు మొదటిది ఉంచుతాను. వెరైటీ ఉన్నామండి, చూసారా మిరపకాయలు? చూడండి ఎంత బాగున్నాయి కాయలు. అవన్నీ పుట్టి నేరేడు బండు కలర్ ఉన్నాయి కదా అప్పుడమ్మా. నేరేడు బండు రంగే వెరైటీ మిరపకాయలు అండి ఇవి. కాయలు బాగుంటాయి. నీకెందుకు విత్తనాలు ఉంచుతానులే. అలాగే ఒక కాయ ఉంచేసామనుకో మొదటి ఉంచుతాం. అప్లోడ్స్ ఇలా ఉన్నాం అనుకుంటున్నావా? ఇవి మళ్ళీ పండు చాలా కారం ఉంటాయి. పండు ఇలా ఉంది మనకి. నేరేడు పండు కలర్ ఉందా, మళ్ళీ రెడ్గా అయిపోతుంది పండు. చూడండి బాగానే ఉంటుంది. అయితే కోస్తామండి. ఇక మిరపకాయలు చూసారా ఎన్ని వచ్చేవి, చాలా వచ్చాయి. ఏది అది కొయ్యగూర అండి. ఇది బాగుంటది. వంకాయ వేసుకుని ఎలాగే వండుతారు అప్పుడు? టమాటీలు, వంకాయ, కొయ్యగూర, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి ఉడకబెట్టుకొని చక్కగా ఉడకబెట్టిన తర్వాత తాలింపు బాగా పెట్టుకొని మళ్ళీ మామూలుగా నేత కూర గోంగూరలాగా రుబ్బుకొని వండుకోవాలి. మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి. బాగుంటదా? బాగానే ఉంటది. వండుకోవాలి కానీ మనం అయినా మందులు కొట్టిన కూర. అది బాగా చెప్పి అందరికి. మీరు కూడా అలాగా మీరు గోళాలంటే వేసుకొని పండించుకొని చక్కగా మాలటూరుకి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి. మీరు వండుకుంటే ముఖం రాదు మీకు. మీ మాలటూరుకి ఇస్తే పుణ్యం ఉంటుంది. మరి మీరు వేసుకోండి. లైక్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చేసుకున్న వాళ్ళు. ఓకేనండి, బాయ్ చెప్పా. బాయ్.